హాయ్ అండి. ఈరోజు సాంబార్ రైస్ పెట్టుకుందామండి. సింపుల్గా త్వరగా అయిపోతాయి. కూరగాయలు లేకపోయినా ఇట్లా వండుకోవచ్చండి. నేను 2 కప్పులు బియ్యం తీసుకుంటాను. ఇవ్వండి 1 కప్పు, ఇంకో కప్పు అండి. 2 కప్పుల కందిపప్పు తీసుకుంటానండి. 1 కప్పు, ఇంకో కప్పు అండి. నేను 2 స్పూన్లు శనగపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి మంచిగా కడుక్కుందామండి. వాటర్ పోసుకుని మంచిగా కడుక్కోవాలి. ఇగండి మంచిగా కడుక్కున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ తీసుకున్నా, టమాటాలు, అల్లము, పచ్చిమిరకాయలు నేను 2 తీసుకున్నా, మిరియాలండి నేను దీంతో 3 వేసుకుంటానండి. నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఇవ్వండి నేను ఎక్కువగా నీళ్ళు పోసుకున్నాను. పొయ్యి మీద పెట్టుకున్నాం. పొంగకోకుండా కొద్దిగా నూనె వేసుకున్నాము. పొంగరండి నూనె వేసుకుంటే. పొయ్యి అంటించుకున్నాం. కుక్కర్ పెట్టుకున్నామండి. మూత పెట్టుకున్నామండి. 4-5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడకాలి. ఐదు విజిల్ వచ్చిందండి. బంద్ చేసుకున్నాము. ఆ గాలంతా పోయేదాకా వండించుకుని తీసుకున్నాం. పోయిందండి గాలి. ఇప్పుడు కొన్ని వేసుకోవాలండి. మళ్ళీ ఇంకా ఇదిగండి ఇట్లా ఎక్కువగా నీళ్ళు. ఎప్పుడు మనం చింతపండు వేసుకున్నాము, సాంబార్ పొడి వేసుకున్నాము, 2 స్పూన్లు అండి. కారం వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నామండి, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇప్పుడు విజిల్ లేకోకుండా కాసేపు పొయ్యి మీద పెట్టుకున్నాము. చింతపండు ఏర్ని వేసుకున్నాం కాబట్టి ఉడకాలి. ఉడుకుతుందండి. అంతా ఉడకాలి. కొంచెం కాసేపు ఉడకాలి. ఉడుకుతుందండి. చాలు. ఇకనే ఇంత మట్టికే మనము ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. అన్నానికి సాంబార్ రైస్ అండి. వేడిగా ఎంత బాగుంటుందోను. ఏంటంటే దించుకున్నామండి. తాలింపు పెట్టుకున్నాం. పొయ్యి మీద నేను తాలింపు బాండి నూనె పోసుకున్నాం. సరిపడా మీకు ఎంత కావాలంటే అంత పోసుకోండి. ఎండుమిరగాయలు, తాలింపు దినుసులు నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. తాలింపు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు తిప్పుకున్నాము. ఇంగవండి. ఇంగ వేసుకుంటున్నా. ఇంగ వేసుకుంటే కమ్మని వాసన వస్తుంది. రుచి ఎక్కువ ఉంటుందండి. కాలిపోయింది. తాలింపు ఇట్లా వేసుకోవాలండి. తాలింపు సూపర్గా ఉంటుంది. ఇంతేనండి. వేడిగా సాంబార్ రైస్ ఎంత బాగుందోనండి. సేవ్ చేసుకున్నామండి. బబుల్లోకి తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు పప్పు ఉంటే చాలు వండుకుంటాకి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా క్యారేజీలో పెట్టచ్చు, పిల్లలకు పెట్టచ్చండి. సూపర్గా ఉంటుంది. ఇంతేనండి సాంబార్ రైస్. కొద్దిగా గట్టి పెట్టుకున్నాను. తాలింపు అన్నం పైన వేసుకున్నాం. చాలా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీర కాడ వేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడిగా సాంబార్ రైస్.